సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. మన హీరో శ్రీహరి గారు ఒకసారి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాంతానికి షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. ఆ గ్రామంలో సరైన సదుపాయాలు లేకపోగా తాగునీటి నీరు కూడా లేదు. చాలా అవస్థపడుతున్నారు. కానీ హీరో సినిమాని పూర్తి చేయాలి. అందుట్లో ఇతను చాలా డెడికేటెడ్ హీరో అనమాట. చిన్న స్థాయి నుంచి వచ్చాడు. క్రమశిక్షణకి మారిపోయారు. జాలి దయ అన్నీ ఎక్కువే. అతని స్టోరీ మొత్తం తెలిస్తే మాత్రం అతను ఎవరు విలన్ అనరు. హీఈస్ ద హీరో అంటారు. హీఈస్ ద లెజెండరీ. శ్రీహరి డిస్కో శాంతిని ఎంతమంది వారించినా ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కట్టుబట్టలతో బయటికి తీసుకొచ్చాడు. హీరో అంటే అది. ఆధారపడ్డ కుటుంబం మొత్తాన్ని సెటిల్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఒక డెడికేషన్ ఉంది మనిషిలో. ఆ ఊర్లో తాగునీరు లేక, వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్రామస్తుడండి ఈ గ్రామంలో పెద్ద మనిషి అని చెప్పేసి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి పరిచయం చేశారంట. అంటే ఆ గ్రామానికి పెద్ద కానీ చూస్తే చాలా దయనీయ స్థితిలోనే ఉన్నారట. కానీ అతని మాటలు, అతని ప్రజల కోసం ఏదో చెయ్యాలనే తపన ఇతనికి నచ్చింది. నెక్స్ట్ ఆ 2 రోజులు పడ్డ కష్టం అన్నీ బాధ అనిపించింది. తర్వాత చిన్న పేపర్ తీసుకొని వచ్చాడండి. పేపర్ తీసుకొస్తే ఏంటండి ఇలా వచ్చారు పటేల్ గారు అంటే, మీకు ఒక వినతి పత్రం ఇస్తున్నామయ్యా. మా ఊరు అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. చాలామంది కలెక్టర్లు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు. కానీ మాకు ఏ విధమైన మేలు జరగలేదు. మీకు ఈ అభ్యర్థనలు ఇస్తున్నాను. మీరు దయచేసి మీరు మన్నించి మా తరఫున వారితో మాట్లాడి మాకు ఈ పనులు చేయించి పెట్టండి అని చెప్పారండి. సరేనని చెప్పేసి పేపర్ తీసుకొని ఒక అసిస్టెంట్కి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఊళ్ళో హడావిడి మొదలైంది. రోడ్లు వేయించడం, నీటి సౌకర్యం కల్పించడం, వాళ్ళు పెట్టుకున్న అర్జీలలో కొన్ని సాధ్యమైనంత వరకు పనులు చేయిస్తున్నారు. ఎవరు చేయిస్తున్నారు ఏంటి అని వాకప్ చేసి గ్రామ పెద్దకి కళ్ళు బయలు గమ్మాయి. శ్రీహరి గారు చేయిస్తున్నారని తెలిసింది. తర్వాత ఒకరోజు శ్రీహరి గారు వచ్చి, నేను ఇక్కడ మీరు పడ్డ బాధలన్నీ స్వయంగా చూశానండి. ఈ బాధలన్నింటినీ తీరుస్తూ ఇక మీదట కూడా ఈ గ్రామానికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పారట. వ్యక్తిత్వం చూడండి ఎంత గొప్పదో.